SSTV న్యూస్ కు స్వాగతం. ఈవీఎం పరికరం పనితీరు, ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా నగరికల్లులోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ఎం రామకృష్ణ ఈవీఎంలోని భాగాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈవీఎంలో ఓటు వినియోగించుకునే సమయంలో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ కె రామకృష్ణ, సెక్టార్ ఆఫీసర్ జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సమావేశం ఏంటి ఎందుకంటే ఈవీఎం అవేర్నెస్ అవగాహన పెంపొందించడం కోసం ప్రజలకి దీన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. ఇది అనేది పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. దీన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. ప్రజలు ఓటు వేయడానికి వెళ్ళేది ఓటు వేసేది దీనిపైన దీన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. దీన్ని బ్యాలెట్ పేపర్ అంటారు. దీనిపైన సంబంధించిన పార్టీ యొక్క సింబల్స్ వాళ్ళ యొక్క పేర్లు నమోదై ఉంటాయి. దీన్ని బ్యాలెట్ పేపర్ అంటారు. ఈ బటన్స్ ఇవి దీన్ని వివిప్యాట్ అంటారు. అంటే మనం వేసిన ఓటు వాళ్ళకే పడుతుందా లేదా అని తెలియడానికి ఈ వివిప్యాట్ అనేది ఉపయోగపడుతుంది. వివిప్యాట్ అనగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్, అంటే ప్రూఫ్ కోసం ఆడిట్ తనిఖీ లాగా మనం ఏ బటన్ అయితే నొక్కుతున్నామో వాళ్ళకే పడుతుందా లేదా ఓటు అని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందుగా మనకి ఓటేసే ప్రజలు లోపలికి వెళ్ళినప్పుడు పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అమ్మ మీరు లోపలికి వెళ్ళి ఓటేయనమ్మా అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పోలింగ్ ఆఫీసర్ అనే పర్సన్ ఈ బ్యాలెట్ అనే పర్సన్ నొక్కుతారు. బ్యాలెట్ ఇవ్వగా అంటే మీరు ఓటేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అర్థం. మీకు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తాడో అప్పుడు ఈ పచ్చ లైట్ దీన్ని గ్రీన్ ఎల్ఈడి అనేది రెడీ అనేది హిట్ అవుతుంది, అంటే పెరుగుతుంది. అప్పుడు మీరు ఓటు వేయచ్చు. పోలింగ్ ఆఫీసర్ అనే పర్సన్ మీకు ఓటేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఓటు వేయలేరు. పర్మిషన్ ఇచ్చాక ఈ లైట్ వెలిగిన తర్వాత మాత్రమే ఓటు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్సన్ ఓటు వేస్తాను. ఓటు వేసిన వెంటనే ఈ వివిప్యాట్ మిషన్ లో మీరు ఎవరికైతే ఓటు వేశారో అది ఇక్కడ వాళ్ళ పేరు వాళ్ళ పార్టీ సింబల్ అని దీంట్లో కనపడతా ఉంటుంది. అది 7 సెకండ్లు కనపడుతుంది. ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఓటు నొక్కినా బ్యాలెట్ నొక్కినా బటన్ నొక్కినా ఎన్నిసార్లు నొక్కినా అది పని చేయదు. పర్మిషన్ ఇచ్చాక ఒక్కసారి బ్యాలెట్ ఇస్తే ఒక ఓటు మాత్రం వేయగలరు. ఇప్పుడు ఇతను బ్యాలెట్ ఇవ్వలేదు, పోలింగ్ ఆఫీసర్ నొక్కాడు కానీ పడట్లేదు అంటే ఓటు తీసుకోదు. పర్మిషన్ ఇచ్చాక ముందు ఏ బటన్ మీద అయితే నొక్కుతామో దానిపైన మాత్రమే ఓటు తీసుకుంటుంది. ముందు నేను చేశాను, నేను మనసు మార్చుకొని వేరే దాని మీద ఓటు వేద్దాం అనుకుంటాం కానీ అది ఓటు తీసుకోదు. ముందు దేని మీద అయితే ఓటు వేస్తారో దానికి మాత్రమే తీసుకుంటుంది. మళ్ళా చెప్తున్నాను, ముందు దేని మీద అయితే నొక్కుతారో అది మాత్రం ఓటు తీసుకుంది. మీరు ఓటు వేసి మీకు కరెక్టా లేదా చెక్ చేసుకోవడానికి ఈ ఓటర్ వెరిఫైడ్ వివిప్యాట్ లో ఈ డబ్బాలో 7 సెకండ్లు కనపడుతుంది. లైట్ వెలిగి కనపడుతుంది. దీంట్లో ఒక స్లిప్ కూడా ఉంటుంది. ఆ స్లిప్ అనేది ఇలా ఈ స్లిప్ మీద మీరు ఎవరికి వేశారు ఓటు, అతని పార్టీ సింబల్, మీరు ఎవరికి వేశారు, ఏ గుర్తుకు వేశారు, అతని పేరు నమోదై ఉంటుంది. ఇది అందరికీ ఉండదు. ఈ డబ్బాలో సేవ్ భద్రంగా దాచుతారు. తర్వాత కౌంటింగ్ రోజు ఏదైనా ఇబ్బంది వస్తే అంటే రీకౌంటింగ్ ఎవరైనా పెట్టుకుంటే అప్పుడు లెక్కేస్తారు. మళ్ళీ ఇబ్బంది లేకుండా ముందుగా మీరు ఓటేయడం లోపలికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లైట్ వెలుగుతుందా లేదా. ఈ లైట్ వెలిగినప్పుడు మాత్రమే మీరు ఓటు వేయగలరు. ఈ లైట్ వెలగకుండా మీరు ఓటు వేసినా ఈ మిషన్ అనేది తీసుకోదు. కొంతమంది చెప్తారు నేను లోపలికి వెళ్ళి 2 ఓట్లు వేసాను, 3 ఓట్లు వేసాను, నేను ఒక్క పుకారు మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది నొక్కాను, ఓటు వేశాను ఈ పర్సన్కి, కాబట్టి ఇది కాదు నా మనసు మార్చుకొని దీనికి వెళ్తాను అనుకున్నాను కానీ ఓటు పడదు. ముందు మీరు దేని మీద అయితే నొక్కారో దానికి మాత్రమే ఓటు పడుతుంది. మీరు నొక్కిన ఫోటో నీటిలో కనపడుతుంది. చూపించాను కదా అలా ముద్రించి కనపడుతుంది. అదే మళ్ళీ చెప్తాను ఎందుకంటే ముందు మీరు చెక్ చేసుకోవాలంటే లోపలికి వెళ్ళినప్పుడు ఇది రెడీ సింబల్ రెడీ అంటే పచ్చ లైట్ జరిగిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి నేను డౌట్ ఉంటే అలా వచ్చేసారు నొక్కినా కానీ ఓటు పడదు. మీరు ముందే దేని మీద నొక్కుతారో దానికి మాత్రమే ఓటు పడుతుంది. మరి ఇప్పుడు నొక్కండి ఒకసారి ఓటు పడుతుంది చెప్పండి. ఎందుకు పడలేదు? ఇక్కడ మీకు రెడీ చేయలేదు అంటే పచ్చ లైట్ వెలగలేదు. ఎప్పుడైతే పచ్చ లైట్ వెలుగుతుందో అప్పుడు మాత్రమే ఓటు పడుతుంది. దీన్ని బ్యాలెట్ అంటారు భాషలో. ఇప్పుడు
కనబడుతుంది.